కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. కన్నప్ప ధ్వజారోహణం. శ్రీకాళహస్తీశ్వర స్వామి వారికి మహాశివరాత్రి ఉత్సవాలకు అంకురార్పణ. తొలి రోజు భక్తుడైన కన్నప్ప కేని వరం ప్రసాదించిన శ్రీకాళహస్తీశ్వరుడు భక్త కన్నప్ప గొప్ప శివ భక్తుడు. ఇతను పర్వాశ్రమంలో తిన్నడు అనే బోయ వంశస్థుడు. అతడు ఒక బోయరాజు కొడుకు. చరిత్ర ప్రకారం శ్రీకాళహస్తి పరిసర ప్రాంతాల జీవనం సాగించాడు. ఒకనాడు అలా అడవికి దారి గుండా వెళ్తుండగా అతనికి అడవిలో ఒకచోట శివలింగం కనిపించింది. అప్పటి నుంచి తిన్నడు దానిని భక్తి శ్రద్ధతో పూజిస్తూ తాను వేటాడి తెచ్చిన మాంసాన్ని నైవేద్యంగా పెట్టేవాడు. దక్షిణ కైలాసంలో భక్త కన్నప్ప ధ్వజారోహణ శాస్త్రయుక్తంగా నిర్వహించారు. భక్తులు శివనామస్మరణల నడుమ ధ్వజారోహణ కన్నుల పండుగ సాగింది. ముక్కింటి బ్రహ్మోత్సవాలు వేదోక్తంగా ప్రారంభమయ్యాయి. భక్త జన బాంధవుడు శ్రీకాళహస్తీశ్వరుని మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తగ్రేషుడు కన్నప్ప సమక్షంలో కైలాసనాథుని కన్నప్ప ధ్వజారోహణతో వేదోక్తంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు పరమేశ్వరునికి వరప్రసాదం అనుగుణంగా భక్త గ్రేసరుడుకు భక్త కన్నప్పకు తొలి పూజతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు. అనంతరం నందీశ్వరుని ధ్వజ పతాకంపై కూడిన ధవల వస్త్రంతో కూడిన ధ్వజధారాన్ని భక్తులు శివనామస్మరణ చేస్తుండగా మంగళ వాయిద్యాలు, వేద మంత్రాల నడుమ ఓంకార నాదాలు, డమరుకాలు, శంఖారావం నడుమ ధ్వజారోహణం శాస్త్రయుక్తంగా నిర్వహించారు. అనంతరం ధ్వజస్తంభంకు అభిషేక పూజలు చేసి దీప ధూప నైవేద్యాలు నివేదించి పూర్ణహారతులు వేదయుక్తంగా సమర్పించారు. వందలాది మంది భక్తులు ధ్వజారోహణం తిలకించి ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించారు. ఈ కార్యక్రమంలో ఈవో బాపిరెడ్డి, బీజేపీ కోల ఆనంద్ కుమార్ రెడ్డి, టీడీపీ నాయకులు కృష్ణారెడ్డి, ఆలయ అధికారులు లోకేష్ రెడ్డి, హరి యాదవ్, నాగభూషణం పాల్గొన్నారు. పండితుడు అర్ధగిరి స్వామి, ఈవో బాపిరెడ్డి. ప్రారంభమైనటువంటి బ్రహ్మోత్సవాలు మార్చి 6వ తారీఖు వరకు జరుగుతాయి. భక్తులకు అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అన్ని ఉత్సవాలు కూడా వైభవంగా, ముఖ్యంగా శివరాత్రి రోజున ఈ సంవత్సరం భక్తులందరికీ కూడా, మహిళా భక్తులందరికీ కూడా ఒక రవిక, గాజులు, అదేవిధంగా పసుపు, కుంకుమ ఫ్రీగా ప్రతి మహిళా భక్తులకు ఇవ్వాలని నిర్ణయించుకోవడం జరిగింది. అదేవిధంగా ఉచితంగా వచ్చినట్టు ప్రతి ఒక్క దర్శనం చేసుకున్న
వస్తున్నటువంటి ప్రతి భక్తులకు కూడా ఉచితంగా ఒక లడ్డు ఈ రోజు నుంచే ప్రారంభించాము. బ్రహ్మోత్సవాలు కంప్లీట్ అయ్యే వరకు కూడా అదేవిధంగా ఇవ్వడం జరుగుతుంది. డ్రింకింగ్ వాటర్ కూడా శివరాత్రి రోజున ప్రతి ఒక్కరికి వాటర్ బాటిల్స్, వాటర్ ప్యాకెట్లు కాకుండా అందరికీ వాటర్ బాటిల్స్, అదేవిధంగా బటర్ మిల్క్, బిస్కెట్స్ అన్ని రకాల ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో చేయడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం 50 రూపాయల టికెట్ క్యాన్సిల్ చేశాం. కంప్లీట్గా ఉచిత దర్శనము 200 టికెట్, దెన్ 500 టికెట్, ఆ 3 మాత్రమే ఉంటాయి. 50 రూపీస్ టికెట్లు కూడా రద్దు చేయడం జరిగింది. భక్తులకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో చేయడం జరిగింది. విఐపీలకు సంబంధించి కూడా సామాన్య భక్తులకే పెద్దపీట వేయాలనేది ఈరోజు ప్రభుత్వం యొక్క నిర్ణయం. విఐపీలకు కూడా స్లాట్లు పెట్టాము. స్లాట్ వైజ్గా విఐపీలు వచ్చినప్పుడు వాళ్ళకు కూడా మంచిగా దర్శనం చేయించి సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా దర్శనం చేయించాలనేది మా ఉద్దేశం. కైలాసవాసి భగవాన్ శ్రీ కాళహస్తీశ్వర శివ కరోతి నిత్య కళ్యాణం కరుణా వరుణాలయ శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామినే నమః. శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారికి మాఘ బహుళ అష్టమి నుండి కూడా మహాశివరాత్రి బ్రహ్మోత్సవంలో అత్యంత వైభవోపేతముగా 13 రోజుల పాటు నిర్వహించబడతాయి. అందులో భాగంగా కూడా ఈ రోజు మొట్టమొదటిగా శ్రీ భక్త కన్నప్ప స్వామివారికి ప్రదోషకాల ముందు ధ్వజారోహణ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగింది. ఈ భక్త కన్నప్ప పూర్వ జన్మలో అర్జునుడు శాపం వలన బోయవాడుగా జన్మించి స్వామివారికి నేత్రదానం చేసి ముక్తి పొందినవాడు భక్త కన్నప్ప. కాబట్టి ఈ క్షేత్రంలో భక్తికి ప్రాధాన్యత ఎక్కువ. కాబట్టి ఈ మహాశివరాత్రి బ్రహ్మోత్సవం నందు మొట్టమొదటిగా భక్త కన్నప్ప స్వామివారికి ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించబడింది. అటు వెంబట ప్రదోషకాల ముందు సాయంకాల సమయంలో శ్రీ స్వామివారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవంలో భాగంగా కూడా సాయంత్రం విశాఖాల ముందు కూడా స్వామివారికి విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనము, మృత్సంగ్రహణ, అంకురారోపణ, వాస్తుశాంతి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు పూర్తవుతున్నాయి. కావున ఈ కార్యక్రమములన్నింటిలో కూడా భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి యొక్క ఆశీస్సులు పొందవలసినదిగా కోరడమైనది. ఓం నమః శివాయ.